డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మామిడి కుదురు మండలం పాసర్లపూడి లంక లూటుకుర్రు ఆదుర్రులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్తో కలిసి చేసిన ఈ ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. ప్రకృతి విపత్తులు, గోదావరి వరదల సమయంలో తీవ్రంగా నష్టపోతున్న లంక గ్రామాల ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని సత్యనారాయణ తెలిపారు. దీనికి అనుగుణంగా లంక గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భాగంగా మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక లూటుకుర్రు రామన్పాలెం ఆదూరు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడికి కూడి వచ్చినటువంటి నాయకులు, సైనికులు, మహిళలు మరియు అభిమానులు, పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా కొబ్బరి రైతుల ఇబ్బందులు, అదేవిధంగా త్రాగునీటి సమస్యలు మరియు డ్రైనేజ్ సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యల మీద రాబోయే ప్రభుత్వంలో స్పందించి తప్పనిసరిగా వీటికి పరిష్కారం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్ళినా అన్న నేను ప్రజలతోని నేనే బహిరంగ సభలో మాట్లాడినా నేను ఒక్కడే తెలియజేసుకుంటా. రేపన్నాడు అధికారంకి వచ్చిన వెంటనే మా నాన్నగారు జిఎంసి బాలయోగ్ గారు ఆశయాలని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు ఒక ఎంపీగా ఉండి ఒక స్పీకర్ హోదాలో ఉన్నప్పుడే ఆనాడే వీరు ఆలోచించారు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయాలో. కాయిర్ బోర్డ్ అయినా సరే, లేకపోతే లంక గ్రామాల్లో బ్రిడ్జ్లు అయినా సరే, లేకపోతే ఎదురు లంక యానం బాలయోగి వారధి అయినా సరే, రైల్వే కోనసీమ రైల్వే లైన్ అయినా సరే, ఇవన్నీ ఆనాడే ఈ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో అనేది వీళ్ళందరూ ఆలోచించి ఏర్పాటు చేసింది. కానీ చాలా వరకు పూర్తి అవ్వలే. అవన్నిటినీ నేను ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ బేసిస్లో అవి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని